వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేసింది. దివ్యాంగులకు సేవలను మరింత సులభంగా పారదర్శకంగా అందించేందుకు ఇకపై జోనల్ విధానం అమలు చేయనున్నట్లయితే ప్రకటించింది. రాష్ట్రాన్ని 6 జోనల్లుగా విభజించడం అయితే జరిగింది. దరఖాస్తుదారులు తమకు కేటాయించిన జోన్లోని జిల్లాల్లో మాత్రమే సదరం స్లాట్ బుక్ చేసుకునేలా కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గి స్లాట్ బుకింగ్ ప్రక్రియ మరింత సులభం కానుందని ప్రభుత్వం ఈ యొక్క సందర్భంగా తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం జూలై 8 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం కానుందన్నమాట. అనంతరం జూలై 13 నుంచి వైకల్య నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక స్లాట్ బుక్ చేసుకునే సమయంలో స్వీయ ధృవీకరణ పత్రం అంటే సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరిగా సమర్పించాలి. వైకల్యం కేటగిరీపై దీని సందర్భంగా స్పష్టత లేకపోతే వైద్యుడి సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పరీక్షకు హాజరైన తర్వాతే సదరం ఐడి యాక్టివేట్ అయ్యేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అయితే అమలు చేస్తుంది. ఇక నుంచి గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా అలాగే ప్రభుత్వం సేవా పోర్టల్లో సదరం స్లాబ్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తప్పుడు దరఖాస్తులను అరికట్టడం, నిజమైన అర్హులైన దివ్యాంగులకు వేగంగా సేవలు అందించడం ఈ యొక్క కొత్త జోనల్ విధానం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం అయితే ఈ యొక్క సందర్భంగా వెల్లడించింది. మొత్తంగా చూస్తే సదరం సేవలను మరింత పారదర్శకంగా మార్చే పరిస్థితులు ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఏదేమైనా సరే దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని వస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తాం. కాబట్టి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.